రామా, హాకీ అంటే నాకిష్టం మాత్రమే కాదు సార్, నా ప్రాణం. ఇది నాకు నిన్న మొన్నటి నుంచి కాదు సార్, చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సార్. తర్వాత మిమ్మల్ని ఇష్టపడ్డాక, హాకీలో మీకున్న అనుభవం తెలిసాక, మీ ఆశయం తెలుసుకున్నాక హాకీని చాలా సీరియస్గా తీసుకున్నాను. 24 గంటలు కూర్చొని హాకీ గురించి ఆలోచించాను సార్. ప్రాణం పెట్టి ప్రాక్టీస్ చేశాను. ఎలాగైనా స్టేట్ టీంకి సెలెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత నేషనల్ టీంలో స్థానం సంపాదించి నా ఆశయాన్ని, మీ కలని నిజం చేయాలని ఎన్నో కలలు కన్నా. కానీ ఈరోజు నా కల చెదిరిపోయింది, కన్నీరై మిగిలిపోయింది. నేను కూడా నిజాయితీగా నిన్నే సెలెక్ట్ చేశాను. నీ పేరునే స్టేట్ టీంకి పంపించాను. కానీ ఆ అస్మిత వాళ్ళ నాన్న కలిసి ఏం మాయ చేశారో, ఎవరితో మంతనాలు జరిపారో, ఎన్ని డబ్బులు ఖర్చు చేశారో, నీ పేరు తీయించారు, నీ ప్లేస్ని కొనేశారు. రామలక్ష్మి, ఏడోకు ఏడోకు రామలక్ష్మి. నీ కలకిది అంతం కాదు. మన కథ ఇక్కడితో ఆగిపోదు. స్పోర్టివ్గా తీసుకో. మరో అవకాశం వస్తుంది. మనం కలిసి మరింత కసితో సాధించేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు జరిగింది ఇక్కడే మర్చిపో. ఇంకో 4 రోజుల్లో మన పెళ్ళుంది రామలక్ష్మి. ఇక దాని గురించి ఆలోచిద్దాం. ఆటలో సెలెక్ట్ కాలేదన్న కారణంతో మనిద్దరి లైఫ్లో ముఖ్యమైన వేడుకని మూడిగా జరుపుకోవడం బాగుంటుందా చెప్పు? నీకు నేనున్నాను, నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను.
భార్యాభర్తల్లో ఎవరైనా సరే తప్పు చేసి 3 సంవత్సరాలు జైల్లో ఉంటే చట్ట ప్రకారం విడిపోయినట్టే. వాణ్ణి పెళ్లి చేసుకుని ఏడుస్తూ ఏరోప్లేన్ ఎక్కి బతకగలవని. కరెక్ట్గా 12 గంటలకి మామయ్య బండిపైన లగేజ్ సర్దుకుని వెయిట్ చేస్తుంటా. నువ్వు బ్యాగ్ సర్దుకుని వచ్చేసేయి. నేను సీరియస్గా చెప్పాల్సింది చెప్పాను. అంతే సీరియస్గా చెప్పినట్టే రెడీ అయిపోయాను. కానీ ఆద్య సీరియస్గా తీసుకుందా లేదా, ఇప్పుడు నా కోసం వస్తుందా రాదా? వస్తుంది. ఆద్య నా కోసం వస్తుంది. నాతో కలిసి నడుస్తుంది. ఈ టైంలో ఎక్కడికమ్మా? డాడీ అది సీనుతో వెళ్ళిపోతున్నావా? ఓ, ఈ పెళ్లి కొప్పుకున్నావని నాకు తెలుసు. ఆ చారు జైలుకి వెళ్ళగానే సీను నీ వెంట పడతాడని, నిన్నిలా డిస్టర్బ్ చేస్తాడని, నువ్వే కావాలి అంటాడని. ఎలాగూ తనంటే నీకిష్టం, ప్రేమ. పైగా చారు వాడి లైఫ్ నుండి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు వాడి కోసం నువ్వు వెళ్ళినా తప్పులేదని నీ మదిలో మెదిలుండొచ్చు, నీ మనసు కరిగుండొచ్చు, నీ కాళ్ళు కదిలుండొచ్చు. కానీ నీ కాళ్ళు ఈ ఇంటి గడప దాటితే జరిగే కథేంటో నువ్వు ఊహించావా ఆద్య? ఒక్క క్షణమైనా మీ అమ్మ గురించి ఆలోచించావా? మీ అమ్మ ఫోటో ఈ ఇంటి గోడపై అలా తలెత్తుకొని గౌరవంగా నిలబట్టానికి 25 ఏళ్లు పట్టింది. ఇప్పుడు నువ్వు ఆ సీను కోసం ఒక్క అడుగు అవతలకి వేసావంటే
అదే ఫోటో అవమానంతో ముక్కలవ్వటానికి అరక్షణం కూడా పట్టదమ్మా. నీకు ఆదిత్యకి పెళ్ళని ఊరందరికీ తెలిసిపోయింది. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇక పెళ్ళే తరువాయి. అలాంటి ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్తున్నావంటే నాన్నని కాబట్టి సీనుతో వెళ్ళిపోతున్నావా అని నిన్ను అడిగానమ్మా. కానీ నువ్వు వెళ్ళిపోయాక నలుగురు వచ్చి నన్ను నీ గురించి ఇంత మర్యాదగా అడగరమ్మా. నీ కూతురు సీనుతో లేచిపోయిందా అని అమర్యాదగా అడుగుతారమ్మా. వినాలా నేను ఆ మాటలు? ఒకప్పుడు తన తల్లి చేసిన పనే ఇప్పుడు కూతురు చేసిందని అందరూ అనరాని మాట్లాంటారమ్మా. చనిపోయాక కూడా మీ అమ్మని అవమానపడేలా చేస్తావా? మీ అమ్మ ఆత్మశాంతి కోసం ఎంతో కష్టపడ్డ నువ్వే తన ఆత్మక్షోభకి కారణం అవుతావా? నాకు శ్రీనుతో వెళ్ళిపోవాలనే ఉద్దేశం లేదు. లేనప్పుడు వెళ్ళటం ఎందుకు? రాలేను అని తనకి అర్థమయ్యేలా నచ్చ చెప్పడానికి డాడీ. దానికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. వెళ్ళకపోతే తనకే అర్థమవుతుంది. ఆగాల్సిన సమయంలో అడుగులు వేస్తే దాని అర్థం మారుతుంది ఆద్య. అది నీకే అనర్థంగా మారుతుంది. బామర్దే పూలన్నీ బాగా కట్టు. బావగారు ఇలా రండి. చెప్పండి బావగారు. ఆ పసుపు కొట్టే కార్యక్రమానికి రోళ్ళు రోకళ్ళు సిద్ధం చేయమని పని వాళ్ళకి చెప్పాను. కాస్త ఏర్పాట్లు చూడండి. అలాగే బావగారు, నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఈ ఆడాల ప్రోగ్రాం మనకెందుకని బయటికి వెళ్తుంటే ఇంత బరువు బాధ్యత పెట్టాడేంటి మన మీద? అయినా నాలాంటి మేధావులకి మందు కొట్టే కార్యక్రమంలో ఏర్పాట్లు చూడమని చెప్పాలి కానీ ఇలాంటివి చెప్తే ఎలాగా? బావగారు బావగారు, ఏంటది? ఆ పని మీద ఉన్నాను బావగారు, అక్కడికే వెళ్తున్నా. వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. రండి రండి. రండి 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 రండి. ఏం పెద్దనా? కారు బైకా? బైక్. బైకా? అటుపో. బాబాయ్ నువ్వు? కారు. కారు సూపర్. బాబాయ్ 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 బాబాయ్. పద. పద్మ ఎలా ఉన్నావు? నాకేం బాగానే ఉన్నా. ఇంకా షుగర్లు బీపీలు ఏం రాలేదులే. అదేంటి అలా అంటావు? మొన్న కేసు అయ్యి స్టేషన్లో ఉండొచ్చావు కదా అని సానుభూతితో అడుగుతున్నాను. ఇంకా నువ్వెక్కడ జైలుకి వెళ్తావో అనుకున్నాను. పర్లేదే, నీ టైం బాగుండి చిప్పకుడు తప్పించుకున్నావు. సరే సర్లే, నువ్వు వెళ్ళు వెళ్ళు. నమస్తే పద్మ. నమస్కారం వదినా. మీరెళ్ళండి. వదినా. ఏంటి పద్మ? నువ్వు ఒకసారి ఇట్రా. ఎక్కడికి? కూర్చో కూర్చో. ఏమైంది? ఇవి గిల్ట్ నగలు కదూ? ఏం మాట్లాడుతున్నావు? అందరూ నీ కోడల్లా గిల్టు బంగారం పెడతారనుకున్నావా?
మా ఆయన లక్షలు ఖర్చు పెట్టి చేయించిన స్వచ్ఛమైన బంగారం ఇది. ఏమ్మా భలే మాట్లాడుతున్నారమ్మా. ఒసే పద్మా, పద్మా ఇక్కడున్నావా? ఒసే, ఏంటే పద్మా, నువ్వు చేసిన పని ఏంటే? నేనేం పని చేశానమ్మా? ఆ సుభాషిని నగలు పట్టుకుని ఇవి గిల్టివా అని అడిగావంట. అది అందరికీ చెప్పుకుని ఏడుస్తుందే. గిల్టువి కాదని తెలిసినప్పుడు ఎందుకు ఏడవడం? అంటే అవి గిల్టువనే కదమ్మా. ఓరి దేవుడో, హ! అది కాదే అమ్మా. వదిన నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? బంగారం గురించేనా? బంగారం గురించి కాదు వదినా, బంగారం లాంటి సంబంధం గురించి వదినా. అవునా? అవునదినా. ఆ కొండలరావు అని నాకు బావ అవుతాళ్లే. ఇప్పుడు ఉగాండాలో వజ్రాల గనిలో పనిచేస్తున్నాడు. ఆహా. చూడు ఈ ఫోటో చూడు. అమ్మాయి బాగుందా? చాలా బాగుంది. బాగానే పోగు చేశాడు వదినా. కత్తే కూతురు. మొన్ననే పిల్ల చదువైపోయిందని పెళ్లి సంబంధాలు చూస్తుంటే వాళ్ళకి మన విషయం చెప్పాను. మన సీనుకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఊ అంటే చూసుకుని వెళ్ళమని చెప్తాను. ఏమంటావు వదినా? ఊ అనాలి. అవునదినా, ఉగాండా వజ్రాలు గని. అవునదినా, కరెక్ట్ మనుషులదినా. వాళ్ళ మీద అనుమానపడాల్సిన అవసరమే లేదు. వీళ్ళు చారు వాళ్ళల్లా కాదు, మా అమ్మ తరపు చుట్టాలు. ఓహో, మరి చారు వాళ్ళు? మా నాన్న తరపు చుట్టాలు. ఓ, అవునా? సరే పద. ఎక్కడికి వదినా? చెప్తాను కదా, పద. దా రా. దా. ఏం వెతుకుతున్నావు వదినా? చాదుండాలే ఇక్కడ. ఎక్కడుందో చూడు. వదినా, నేను బంగారం లాంటి ఉగాండా సంబంధం తీసుకొస్తే ఏ విషయం చెప్పకుండా చాద్ అడుగుతావేంటి? చాదస్తం కాకపోతే ఏదో ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. పార్వతి, ముందా చాదు చూడు. ఒక్క మాట ఏంటి, 100 మాటలు చెప్తాను చూడు. సరే చూస్తానులే. చావు చావు. ఆ చారు సచిన్ దాని గురించి కూడా ఇలాగే చిలక పలుకులు పలికి తెచ్చి నా నెత్తిన పెట్టావు. ఎలాగోలా ఆ దరిద్రం వదిలిపోయిందని ఊపిరి పీల్చుకునేసరికి మళ్ళీ ఎప్పుడు ఉగాండా బావ అంటావు. ఉగాండా బావ వజ్రం లాంటి సంబంధం అంట. చావే చావు చావు. ఏంటే పద్మా, ఏమైంది? చూడమ్మా పార్వతి. ఏది ఎక్కడా? ఇదిగో ఇందులో. ఆ? పార్వతి. అయ్యో, అయ్యో, శివయ్య ఎలాగే? శివయ్య శివయ్య. అయ్యయ్యో. అయ్యో పార్వతి. చిలమా, ఏమైంది? పార్వతి, అయ్యో. నూతిలో పడింది. పార్వతి ఎలా పడిపోయింది? అక్క ఏమైంది? పార్వతి పడిపోయింది బామ్మర్ది. పోతే దా. శివయ్య. దా, దా, దా. ఎక్కడికి బామ్మర్ది వెళ్ళిపోతున్నావు? పోతే పని బా. ఏయ్, బెల్లం పడిపోతే కాపాడకుండా రా రా. ఇదిగో రా రా. తాడు పడుకో, తాడు పడుకో. ఆ, త్వరగా 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 తీయండి. పట్టుకున్నావా? గట్టిగా పట్టుకోవే. పట్టుకో. పార్వతి ఆ, పట్టుకో. పట్టుకో పార్వతి. పట్టుకో అదే. అలాగో అలాగో. ఆ, 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 లాగండి లాగండి. అమ్మా. సంబంధం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇలా బావిలోకి నెట్టేస్తావా? అమ్మా, నేను చేస్తే నా భర్తకి బిడ్డకి దిక్కెవరు? ఎక్కువ అడిగితే ఈసారి నీ నడుముకి బండరాయి కట్టి బావిలోకి తోస్తాను. ఏమనుకున్నావు? చూడండి మీ అక్క ఎలా మాట్లాడుతుందో. కరెక్ట్ గానే మాట్లాడుతుంది. అయినా బుద్ధిగా కాపురం చేసుకోకుండా సంబంధం చూసే పని అంటే నీకు బుద్ధి లేకపోతే? అలా గడ్డి పెట్టరా తమ్ముడు. నువ్వు అంటే సంబంధం మాట్లాడతానని ఎన్ని గారాలు పోయిందో. ఇంకోసారి ఆ రాగాలు తీస్తే దీని ఫోటోకి దండేసి పిండం పెడతాను.